అందరికీ కూడా నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీనిధి డిగ్రీ పీజీ కళాశాలలకు 2026-27 విద్యా సంవత్సరానికి ఎంఎస్సీ జియాలజీ, ఎంఏ ఇంగ్లీష్ నూతన పీజీ కోర్సులకు అనుమతి లభించింది. విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యతో పాటుగా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కోర్సులను ప్రారంభిస్తున్నట్లుగా చైర్మన్ గురువిందర్ రెడ్డి తెలిపారు. ఆధునిక ల్యాబ్లు, డిజిటల్ తరగతి గదులు, కెరీర్ గైడెన్స్, ప్లేస్మెంట్ శిక్షణతో సమగ్ర విద్య అందిస్తామని పేర్కొన్నారు. మేడం మీరు నమస్కారం. నేను గురువేందర్ రెడ్డి, సెక్రటరీ కరెస్పాండెంట్ శ్రీ హరిభట్ట ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కామారెడ్డి ప్రజలకు ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటిది అంటే, మన శ్రీ హరిభట్ట ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో భాగమైన శ్రీనిధి డిగ్రీ కళాశాలకు అలాగే మంజిరా డిగ్రీ కళాశాలకు కొత్త పీజీ కోర్సెస్ రావడం జరిగింది. ముఖ్యంగా శ్రీనిధి డిగ్రీ కళాశాల శ్రీనిధి పీజీ కళాశాలగా పురోగతి చెందడం జరిగింది. సో శ్రీనిధి పీజీ కళాశాల రావడం జరిగింది. మన దగ్గర ఎంఎస్సి మ్యాథ్స్, అదేవిధంగా ఎంఎస్సి న్యూట్రిషన్, అదేవిధంగా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంఏ తెలుగు, ఎంఎస్డబ్ల్యూ అంటే ఈ రోజుల్లో అత్యధిక ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి కోర్సులు మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేగలరని విద్యార్థులు కోరుతున్నాం. శ్రీనిధి డిగ్రీ కళాశాల ఇప్పుడు అప్డేట్ గా పీజీ కళాశాలగా మార్పు చెందడం జరిగింది. ఈ సంవత్సరము కొత్తగా జువాలజీ, ఎంఎస్సీ జువాలజీని మరియు ఎంఏ ఇంగ్లీష్ కొత్తగా కోర్సులు ఆయన మేనేజ్మెంట్ ద్వారా కావచ్చును సద్వినియోగం చేసుకుని మీరు ఈ కళాశాలకు ఉత్తమమైన ఫలితాలు అందించడానికి సిద్ధంగా ఉంది. మీరందరూ కూడా ఈ కళాశాలను చూజ్ చేసుకుని పీజీలో శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కళాశాలను ఎన్నుకొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రకాశం జిల్లా కురసిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీటీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అనుమానిత టీబీ లక్షణాలు ఉన్న వారికి ఉచిత ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు. గ్రామాల నుంచి వచ్చిన లబ్ధిదారులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన వైద్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ అక్షిత, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, అద్దంకి అభియాన్ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మన ఫీల్డ్ లెవెల్లో మనం ఆల్రెడీ కార్యక్రమంలో భాగంగా మన పిఎస్సిలో ఈరోజు ఎక్స్రేలు తీయడం జరుగుతుంది. ఈ ఎక్స్రేలు ఎవరికి తీస్తారంటే ఎవరైతే హై రిస్క్ పాపులేషన్ ఉంటారో వాళ్ళందరూ వచ్చి తీయించుకుంటే మంచిది. హై రిస్క్ అంటే ఎవరికైతే బీపీ, షుగర్లు ఉన్నాయో, ఎవరైతే 1 వారం 2 వారాల నుంచి మందులు వాడినా కూడా దగ్గు తగ్గకుండా వస్తుందో, ఎవరికైతే గల్ల పడుతుందో, ఎవరైతే వస్తారో అందరూ కూడా ఉచితంగా ఎక్స్రేలు తీసి వైద్య పరీక్షలు చేసి ఏమైనా ఈ ఎక్స్రేలో అనుమానిత లక్షణాలు ఉంటే వారిని ఫర్దర్గా కళ్ళ పరీక్ష కూడా పంపించి ఆ కళ్ళ పరీక్షలో టీబీఆర్ నిర్ధారణ చేయడం జరుగుతుంది. అలా నిర్ధారణ చేసినప్పుడు ఎవరికైతే టీబీఆర్ నిర్ధారణ అవుతుందో వారికి ఆదేశాల ప్రకారం, మన అధికారులకు ఆదేశాల ప్రకారం మన యొక్క చిత్తూరులో మెగా డిఎస్సీ నియామకాల్లో ఆక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నేతలు జిల్లా డీఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగి అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని, పోస్టుల విక్రయం జరిగిందని ఆరోపిస్తూ సీబీఐ విచారణ చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. డిఎస్సీగా మార్చేసినటువంటి తరుణంలో ఈరోజు మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ ఎంతోమంది క్షోభకు గురైనటువంటి డిఎస్సీ క్యాండిడేట్స్ వైసీపీ నాయకులందరూ కలిసి ఆయా జిల్లాలకు వెళ్ళి జిల్లా కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇస్తూ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని ఈ భారతదేశానికి కావలసినటువంటి భావి భారత పౌరులు తయారైనటువంటి వ్యవస్థకు నీ పుత్రరత్నాన్ని మంత్రిగా పెట్టావు. ఈ వ్యవస్థ ఎంత దిగజారిపోయింది నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఒకసారైనా రివ్యూ చేసావా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. మీరు వచ్చి దాదాపు 2.5 సంవత్సరం అవుతా ఉంది. దాదాపు
మెగా డిఎస్సి అన్నది జాగ్రత్తగా రూపొందించినటువంటి కుంభకోణంగా గుర్తించినటువంటిది. ఎందుకంటే ఈనాటి ముఖ్యమంత్రి ఈ యొక్క లోకేష్ ప్రభుత్వం కూడా రాజీనామా చేయాలి, దీని మీద సిబిఐ విచారణ జరపాలని చెప్పి మా పార్టీ తరఫున మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా ఇంకా అనేక రకాలైనటువంటి మరి కార్యక్రమాలని మేము రూపొందిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద ఎవరైతే అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారో వారికి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అంగన్వాడీ ఆశా వర్కర్ల కనీస వేతనాల కోసం ఆందోళన చేపట్టారు. సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించి తమ డిమాండ్లను వినిపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు 26,000 రూపాయల కనీస వేతనం, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ నిరసనకారులు కలెక్టరేట్ వద్దకు చేరుకుని బైఠాయించారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి పెంచిల ప్రభాకర్కు వినతి పత్రం అందజేశారు. అది మెయిన్ ఏంటంటే సిఎఫ్ఎంఎస్ ఐడి మొన్న నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కనుక్కున్నా ప్రజలు వాళ్ళు మీరు ఇచ్చిన వెంటనే సిఎఫ్ఎంఎస్ ఐడి ఇంట్లో జనరేట్ అయిన తర్వాత కొంచెం మాకు ఇబ్బందిగా ఉందని అంటున్నారు. నేను దాని గురించి కొంచెం మళ్ళీ ఒక్కసారి జాయింట్ మీటింగ్ పెట్టుకుని దాన్ని డిస్కస్ చేద్దాం. అనంతపురం జిల్లా కూడేరు మండలం ఉదిరిపికొండ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ల్యాబ్ను పరిశీలించి అభినందించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ కష్టపడి చదివి 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. మంచి ల్యాబ్లు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కంప్లీట్ చేసేస్తే మళ్ళీ ఎగ్జామ్ రాసుకుంటాం 100 సార్లు. ఇది భయపడుతుంది. ఖచ్చితంగా 100% గెలవాలి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం గెజ్జేహళ్లి వందవాకిలి గ్రామాల్లో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలు, ప్రజా అభిప్రాయాలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల మద్దతుతో ప్రభుత్వ పథకాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని నాయకులు అన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాలన పైన కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఇంటింటికి తిరిగి వివరించడానికి విచ్చేసినటువంటి పొలగుంద మండలం నాయకులకు, అదేవిధంగా గజ్జళ్ళి రోజు వైకుంఠం జ్యోతి గారి ఆదేశానుసారం ఈ రోజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్ఆర్జీఎస్సి అనుసంధానంతో ఈ రోజు గ్రావెల్ రోడ్లకి ఈ ఊరు నుంచి ఏ గ్రామాలకు పోతున్నాయో లింక్ రోడ్లన్నీ ఇంతకుముందు చేసినటువంటి గ్రావెల్ రోడ్లన్నింటినీ ఉపాధి హామీ పథకంలో చేసిన కావచ్చు, ఇంతకుముందు చేసిన పనికాహారం పథకంలో రోడ్లు కానీ ఫార్మేషన్ చేసిన వాటికి గ్రావెల్ వేయడానికి కూడా త్వరలోనే మీ గ్రామం నుంచి ప్రతి మండలంలో ప్రతి గ్రామం నుంచి కూడా వేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని సందర్భం. అది తప్పకుండా చేయడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే ఒకటి, అది చంద్రబాబు నాయుడు వర్గం మాత్రమే ఉంటుంది తాలూకాలో. అది కేవలము వైకుంఠం జ్యోతి గారి ఆధ్వర్యంలోనే పార్టీ ముందుకు పోతుంది. ఎవరు ఎన్ని ఆలోచన చేసినా కేవలము ఒకే వర్గం చేయడానికి వాళ్ళందరూ కృషిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎలాంటి వర్గాలు విభజనలేవు, ఏ మండలం కూడా ఎలాంటి వర్గాలు విభజనలేవు. కేవలం ఒకే ఒక వర్గం, అది
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వర్గమని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ 2 చేతులెత్తి నమస్కరిస్తూ జై హింద్, జై తెలుగుదేశం, జై కార్యకర్త, జై తెలుగుదేశం. వైకుంఠం జ్యోతి గారి నాయకత్వం వర్ధిల్లాలి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పై కన్నగిడుగుల వ్యాఖ్యలు వైరల్ కావడం, దీనికి వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డిని సంబంధం కల్పించడంపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. చిత్తూరు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహిళా నాయకులు మాట్లాడుతూ అసలు ఆరోపణలపై సమాధానం చెప్పకుండా తమ నాయకుడిని విమర్శించడం సరికాదన్నారు. వైసీపీపై చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గాయత్రీదేవి, హరీష్ రెడ్డి, మురళీరెడ్డి, సరళామేరి తదితరులు పాల్గొన్నారు. ఏది జరిగినా ప్రతిదానికి ఒకటి మీరు మాట్లాడేది డెవలప్ చేస్తూ ఉన్నాము, దాన్ని ఓవరాల్ యాక్ట్ చేస్తూ ఉన్నారు అని. డెవలప్మెంట్ అంటే ఏది, ఏ విధంగా డెవలప్ చేస్తూ ఉన్నారు? హై రోడ్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు దాని మీద అతిగతి లేదు. ఫస్ట్ స్టార్ట్ చేసిన హై రోడ్డు, దాన్ని పురోగతి ఇంతవరకులే. నెలకు ఒకసారి వస్తారు, కమిషనర్ వస్తాడు, కలెక్టర్ ఆదేశాలు, గురజాల జగన్మోహన్ ఆదేశాల మేరకు కమిషనర్ అని చెప్పి సర్వేర్లు వస్తారు, కొలతలు వేస్తారు. ఎవడైనా నోటు మాటలేనోడు, ఎవడన్నా అమాయకుడుగా ఉండేవాడు ఇల్లు ఒకటి కొట్టేసి జేసీబీతో దాన్ని ఎత్తి పేపర్కి వేసి డెవలప్మెంట్ అంటారు. డిస్కస్ చేశారు. ఏదైతే వీడియో గురజాల జగన్మోహన్ గారు రిలీజ్ చేశారో అది ఏది కూడా మేమేదో ఎడిట్ చేసిన వీడియోనో లేకపోతే ఏఐ ద్వారా చేసిన వీడియో అయితే కాదని ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకే తెలుసు. ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రామ్కి ఖచ్చితంగా పాత్రికేయ మిత్రులు వెళ్ళే ఉంటారు. వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటని పాత్రికేయ మిత్రులు వినే ఉంటారు. ఎక్కడా కూడా మేము ఆ వీడియోకి మాకు ఏ సంబంధం లేదు. మా పెద్దలు అందరూ దాని గురించి మాట్లాడేశారు. కాకపోతే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం అంటూ ఒకటి ఉంది. అదేంట్రా అంటే చిత్తూరు పరువుని, ఆంధ్ర ప్రజల గౌరవాన్ని, వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఈరోజు ఎంత దిగదాచేశాడంటే ఈ చిత్తూరు ఎమ్మెల్యే. నిజం చెప్తున్నా, ఏదైతే కన్నడ వాళ్ళు వీడియో పెట్టారో మేము మళ్ళీ చెప్తున్నాం. ఇందాక ఒక పాత్రికేయ మిత్రుడు అడిగాడు. ఎమ్మెల్యే, చిత్తూరు ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ గారు చాలా ఇక్కడున్న మీడియా కాకుండా ఇంకా కొంత మీడియాతో మాట్లాడడము నిన్నటి నుంచి చూస్తున్నాము. దాని మీద చిన్న క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో జీఆర్పీఎస్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అంతర్జిల్లా దొంగను అరెస్ట్ చేశారు. నిందితుడు మరలపూడి పవన్ వద్ద నుంచి 58 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రైళ్లలో ప్రయాణికుల నుంచి దొంగతనాలకు పాల్పడినట్లుగా విచారణలో వెల్లడైంది. భీమవరం జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. దొంగతనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అతను ఎందుకు పారిపోతున్నాడో నిలదీస్తే అతను తనంతరతానుగా పనిచేసిన నేరం చెప్పాడు. అతని పేరు మరలపూడి పవన్. అతని గతంలో నా భీమవరం 1 పోస్తుంటాడు. అలాంటి 3 ఆభరణాలు కూడా జేబులు పెట్టి వాటిని ఈరోజు భీమవరంలో అమ్ముదామని చెప్పేసి మనం తీసుకుని వస్తుంటే మనం పట్టుకోవడం జరిగింది. అంతటా ఆ వస్తువుని మనం స్వాధీనం చేసుకుని అతనికి గల గత నేర చరిత్ర దృష్టిలో ఉంచుకొని అతన్ని కోర్టు ముందు హాజరుపరిచి అతనికి రిమాండ్ విధించే విధంగా కృషి చేయడానికి మేము అతని ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే ప్రజలెవరూ కూడా ఈ యొక్క వస్తువులు ఆభరణాల పట్ల రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మవద్దు. దానికి గాను మా సుపీరియర్ ఆఫీసర్స్ అందరూ కూడా మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు, అలాగే మాకు రైల్వే సిబ్బంది అయినటువంటి ఆర్పీఎఫ్ వారు, అలాగే సిఐబి డిపార్ట్మెంట్ వారు కూడా మాకు అత్యంత కృషి చేసి ఇందులో సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి త్వరలో ఇంకా మరింతమంది నేరస్తులు కూడా పట్టుకుని ఇంకొక గ్రామ సూత్రం 3000 వేసి అది మనకి యాక్చువల్గా సికింద్రాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. రికవర్ చేసింది ఇప్పుడు సుమారుగా మార్కెట్ ప్రకారం చూస్తే ఒక 6 లక్షల విలువైన బంగారం ఉంటుంది. మార్కెట్ రేట్ల ప్రకారం చూస్తే మా కేసు ప్రకారం 2 లక్షల సుమారుగా విలువైంది. మర్లపూడి పవన్, అక్కడ రేలంగి గ్రామం, ఇరవరం మండలం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులు కనీస వేతనాల కోసం ఆందోళన చేపట్టారు. సిఐటియు, సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించి తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు. ఇక నెలకు 26,000 రూపాయల కనీస వేతనం, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, కార్మిక హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ నిరసనకారులు కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ వారి వినతిని స్వీకరించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.
నేను మాట్లాడతాను. ఇది ఏమేం ఇచ్చారో ఖచ్చితంగా మనం చేయాల్సినది మన లెవెల్లో ఏదేది చేయగలుగుతామో ఖచ్చితంగా అది మేడంతో కోఆర్డినేట్ చేసుకొని చేపిస్తాము. వీల్ కోఆర్డినేట్ అండ్ వీ విల్ ఖచ్చితంగా చేస్తాము. అండ్ ఈ శాలరీ ఇంక్రీజ్ కాంట్రాక్ట్ మీద మీటింగ్ సమావేశం కానీ సమీక్ష కానీ పెడతాం. ఓకే మేడంది కలెక్టర్ మేడం కూడా టైమింగ్స్ తీసుకొని అందరు డిపార్ట్మెంట్స్ ఓకే. నెల్లూరు జిల్లా కావల్లో జాతీయ జర్నలిస్టుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గొట్టిపాటి కొండప నాయుడు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరై జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్ట్ భవన్ ఏర్పాటుకు స్థలం కేటాయిస్తామని ఆగస్టు 15న శంకుస్థాపన చేసుకునేలాగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో మీడియా భవన్ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. త్వరలో మీడియా మిత్రులకు ఇంటి స్థలాల కేటాయింపుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మన కావుల బోర్డర్ కమిటీని ఫామ్ చేసుకున్నాం, బిల్డింగ్ డెవలప్మెంట్ కమిటీని ఫామ్ చేసుకున్నాం. స్థలాన్ని నేను ఆగస్టు 15వ తేదీ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరిని కూడా దాని ఓపెనింగ్కి నేను తెలుగు తల్లి పార్కును ఓపెన్ చేయడానికి, అదేవిధంగా బుడమంట దగ్గర నుంచి మన కావుల బోర్డర్ నుంచి పని చేసేటప్పుడు అందరం కూడా కలవాలి, అందరినీ కలుపుకొని. కాబట్టి దయించి దీన్ని రాజకీయానికి ముడిపెట్టొద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి, ఈరోజు నా దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం దారాదత్తం చేసేటువంటి క్యారెక్టర్ కావ్య కృష్ణారెడ్డి కాదనే విషయాన్ని కూడా మీరందరూ గుర్తించాలి. ఇది రావణ కాష్టలాగా కావల్లో నలుగుతూనే ఉంది. రాజకీయ నాయకులు స్వార్థం కోసం ఆహారంగా దీన్ని వాడుకుంటూనే ఉన్నారు. దీన్ని ఎక్కడెక్కడో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని బాబ్రీ మసీదుని కాంగ్రెస్ వాడుకుంటూ ఉంటే ఒకసారి పగలగొడితే ఈరోజు రామ మందిరం అయింది. అదేవిధంగా దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలి. కావలిలో ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలి. అది ప్రెస్కి సంబంధించిన అన్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా యూట్యూబర్స్ అందరికీ సమానమైన హక్కులు ఉండే విధంగా కింద బిల్డింగ్ని కట్టండి. దాన్ని రెంట్కి ఇచ్చుకోండి. నెలకి 25,000 వస్తుంది. 5 ఫ్లోర్ వేయండి. దాన్ని మీ క్లబ్గా వాడుకోండి. మీ మెయింటెనెన్స్కి వస్తాయి. ఆ విధంగా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సున్నిపేటలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. 1 మంత్ 4 విజిట్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇక ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభం సందర్భంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. విలువైన భూములు ఇచ్చిన రైతులకు అభివాదం తెలిపారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన జిఎంఆర్ సంస్థను అభినందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుమతులు, ఒప్పందాలు పూర్తయ్యాయని, మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించామని తెలిపారు. వైఎస్ జగన్ కలగా భావించిన ప్రాజెక్టు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు మార్చుకుంటాం. మా విధానం ఏంటి, మేము ప్రజలకు చేసింది చెప్తాము. ఇదో మేము అన్ని ఆధారాలు చెప్తున్నాను. నేనేం నోటి మాట చెప్పలేదు. నేను చెప్పాను, నేను ఇచ్చిన రిపోర్ట్ అందుకే చెప్తున్నాను కదా నోట్లో చెప్పకూడదు. ఏమి 2000 కాకుండా మేము ఫౌండేషన్ వేసాము, పక్క కట్టేసాము. ఎలాగే చేశారు తోటపిల్లి కూడా 2004 యాక్షన్ ముందు కట్టేసి వెళ్ళిపోయారు.
కట్టేసి మేము అందరం చేసి మేము చేసి నీళ్ళు పాటించాం. ఇంకా రండి అర్జెంట్గా వచ్చి నీళ్ళు తెచ్చుకోండి, రైతులు పండించి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వెనుబడి ప్రాంతంలో ఈ ప్రాంతంలో మరి ఏమైనా ముఖ్యమంత్రి గారితో వరాంజలు ఏమైనా కుప్పిస్తారా? ముఖ్యమంత్రి గారు దగ్గర నుండి మరి వాళ్ళ కూటమి కానీ చాలా ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రధానమంత్రి సాక్షాత్ ఈ ప్రాంతానికి రావడం చాలా అరుదుగా వస్తూ ఉంటారు. అలాంటిది వారు రావడం, వారి ద్వారా మంచి జరుగుతుందని ఆశిస్తాం. మేము కూడా కోరుకుంటాం ముఖ్యమంత్రి గారు ఏమైనా ప్రతిపాదనలు ఇచ్చి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రతిపాదనలు ఇచ్చి ఆ ప్రతిపాదన ద్వారా ఈ ప్రాంతానికి ఏమైనా మంచి జరుగుతుందని చెప్పి మేమైతే ఆశపడుతున్నాం. కాబట్టి ఈ క్రెడిట్ చోరీ కార్యక్రమాలు లేదు మంత్రులు మాట్లాడే భాషని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇలాంటి మాటలు మాట్లాడి లేని నిజాల్ని మెదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పగటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. పిల్లుట్ల గ్రామంలో ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించి దొంగతనానికి పాల్పడిన నిందితుడు బబ్బూరి గోపాల్ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 15 లక్షల విలువైన 96.35 గ్రాముల బంగారాభరణాలు, 721 గ్రాముల వెండి వస్తువులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. తూఫ్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ వివరాలు వెల్లడించారు. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. బుధవారం రోజు అంటే 29 జూలై నాడు శివంపేట మండలంలోని పిల్లుట్ల గ్రామంలో బబూరి శ్రీశైలం అని చెప్పేసి ఒక వ్యక్తి ఇంట్లో ఈ పట్టపగలు ఈ దొంగతనం జరిగింది. డిఎస్బి అంటామని. సో ఈ దొంగతనంలో ఆ ఇంట్లో ఉన్న సుమారు ఒక 8 తులాల, తర్వాత సిఐ తూప్రాన్ వెంకటరాజగౌడు, తర్వాత మిగతా టీం మెంబర్స్ ఎవరైతే మా క్రైమ్ పార్టీ టీం మెంబర్స్ ఉన్నారో అందరినీ కూడా టీమ్స్గా తయారు చేసేసి దీని విషయంలో పూర్తిగా క్షుణ్ణంగా అని చెప్పేసి విచారణ చేయడం జరిగింది. అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున సూచనలు ఏంటంటే, దీంట్లో కూడా ఒక మిస్టేక్ ఏదంటే ప్రతి నేరంలో మేము చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే ఆ తాళం చెవి ఏదైతే ఉందో ఇంటికి సంబంధించింది కానీ బీరువాకు సంబంధించింది కానీ తెలిసేలాగా అక్కడనే ఒక షెల్ఫ్ కింద పెట్టడము, లేకపోతే బయట ఓపెన్గా అంటే అక్కడే అందుబాటులో ఉండే దొంగ ఏదైతే ఉన్నాడో ఎక్స్పెక్ట్ చేసే ప్రదేశాల్లో ఈ తాళం చెవులు పెట్టడము, దీనివల్ల ఏంటంటే అది వాళ్ళకు ఈజీ అయిపోతున్నది. కాబట్టి మీ ఇంట్లో ఎవరైతే బంగారు వస్తువులు, ఇప్పుడు ఏంటంటే బంగారానికి కూడా ఏంటంటే రేట్ బాగా పెరిగిపోయింది, అందుకోసమే దొంగలు కూడా ఈ బంగారాన్ని ఎట్లయినా దోచుకోవాలని చెప్పేసి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి మా వైపు నుంచి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీ ఇంట్లో విలువైన ఆభరణాలు ఏవైనా ఉన్నా కూడా దయచేసి మీ ఇంట్లో పెట్టుకోవద్దు. బ్యాంక్ తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు నార్త్ జోన్ డీఎస్పీ సిహెచ్ జీవన్ నేతృత్వంలోని 150 మంది జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన సభలో మహిళల భద్రత, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ సుచరిత పాల్గొన్నారు. కూడా ఉంటున్నాయి. అంటే గోదావరి వర్షాలు లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో పిల్లల్ని ఈ వాటర్ ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల నిరసన చేపట్టారు. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మీడియా కమిషన్ ఏర్పాటు, వెల్ఫేర్ ఫండ్ కు నిధుల కేటాయింపు, జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ కలెక్టరేట్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ యూనియన్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిమాండ్స్ డే సందర్భంగా రాష్ట్ర పిలుపు మేరకు మేమందరం కూడా ఈరోజు అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే దానిలో భాగంగానే ప్రకాశం జిల్లాలో కూడా ప్రకాశం భవనం వద్ద, కలెక్టరేట్ కార్యాలయం వద్ద మన మీడియా మిత్రులందరి సహకారంతో ప్రకాశం భవనం ఏర్పాటు చేయడం జరిగింది. మనం గతంలో
దాదాపు ఒక 6 నెలల క్రితం విజయవాడలో పెద్ద మహాసభ నిర్వహించున్నాము. ఆ సభకి మంత్రులు అందరూ రావడం జరిగింది. దాంట్లో ఒక ఆంక్షల మేరకు అప్పుడు మనకు ఉన్న అక్రిడేషన్ కమిటీలో కానీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జర్నలిస్టుల డిమాండ్స్ డేను నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే మార్చి 4వ తేదీన విజయవాడలో జర్నలిస్టులందరూ పెద్ద ఎత్తున ర్యాలీ చేసిన సందర్భంగా సమాచార శాఖ మంత్రి కొన్ని కమిటీలు పునరుద్ధరించడం కానీ జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించినటువంటి కమిటీలని వెంటనే ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కొంత నిర్లిప్తత అయితే కనిపిస్తూ ఉంది. దీన్ని వెంటనే జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. 3 సెంట్లు ఇళ్ల స్థలాలు హామీ ఇచ్చున్నారు. వాటిని ఎక్కడ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.